అందరికీ నమస్కారం అండి. ఈరోజు మనం వల్లూరి విజయ్ కుమార్ గారు రచించిన అమ్మమ్మ ఏం చదివిందో అనే ఓ చక్కటి కథను విందాం. ఇక కథలోకి వెళ్దాం. 8th స్టాండర్డ్ అంటే 8వ క్లాసు రిజల్ట్స్ వచ్చాయి. పాస్ అయ్యాను. అమ్మ, బామ్మ, పక్కింటి విశాలాక్షి పిన్ని గారు అందరూ ఎంత సంతోషించారో. మన ప్రసాదు పాస్ అవ్వకపోతే ఎవరు పాస్ అవుతారు? బామ్మ విశాలాక్షి పిన్నిగారితో ఖచ్చితంగా చెప్పేసింది. మరే ఇంకా చూస్తుండగా 10, 11 తర్వాతేంట్రా ప్రసాదు? పిన్నిగారి లెక్క 8 తర్వాత 9 దాటేసి 10కి వెళ్ళిపోయింది. విస్సు పిన్ని, 8 తర్వాత 9 మర్చిపోయావు. నాకు లెక్కలు వచ్చని జ్ఞాపకం చేశానిలా. సుబ్బమ్మత్త, వీడికి ఇప్పట్నుండే ఓ పిల్లను చూసి పెళ్లి చేసేద్దాం, ఏమంటావ్? మా మేనకోడలు చిట్టి ఉంది కదా, గట్టిముండ వీడిలానే ప్రసాద్కి పాఠం చెప్పేస్తుంది మరి. బావుందే విశాలాక్షి. నాన్నమ్మ నవ్వుతూ తలూపింది. పిన్నిగారి చిట్టి నాకెందుకు తెలీదు? చిట్టి నాకన్నా పొట్టిది. ఇప్పుడే 3వ క్లాస్కొచ్చింది. వీళ్ళకి 3rd స్టాండర్డ్ అంటే తెలీదు కదా. పెళ్ళంటే తెలీదు కాని పొట్టి చిట్టుతో ఆడుకుంటే భలే బావుంటుంది. అయితే ముక్కు చీవిడి మాత్రం ఇలా గౌన్తో తుడిచేసుకుంటుంది అసహ్యంగా. మా నాన్న మాత్రం దగ్గరికి తీసుకుని భుజం తట్టాడు. నువ్వు వేగం కాలేజ్కొచ్చాయి, సైకిల్ కొనిస్తా. ఇంకే, నువ్వు సైకిల్ మీద కాలేజీకి వెళ్తే చిట్టిముండను వెనకాల కూర్చోపెట్టుకో, స్కూల్లో దింపొద్దుగాని. పిన్నిగారికి నాన్న ఉన్నా లెక్కలేదు, ఏదేదో మాట్లాడుతుంది. సెలవులకు అమ్మమ్మ తాతయ్య గారిని చూసొచ్చేయండి. కాన్వెంట్ చదువులు, మళ్లీ వీలు పడదు. అమ్మా, రైలుకి మంచి రోజు చూడవే. అమ్మమ్మ ఊరెళ్లటం ఎంతో బెస్టు. గుండు మావయ్య, పిలక తాతగారు, శారదా పిన్ని. నా సంగతేమో గాని అమ్మ కళ్ళు మాత్రం మెరిశాయి. తమ్ముడు, ఇందిరా, మీ బావగారొచ్చారు. అమ్మ కలం సెట్టు గుండు మావయ్యకి ఇచ్చింది. అప్పుడొచ్చినప్పుడు శారద పిన్ని పరికినీలు వేసుకొని వనజక్క, రాధా బాబాయ్తో గిరికీలాడేది. ఇప్పుడు జాకెట్టు, లంగా ఓనీలో బావుంది. ఈ ఏడాది శారద పబ్లిక్ పరీక్షలు రాస్తుందే అమ్మన్ని. అమ్మన్ని అంటే మా అమ్మ. శారదకి చీర, తాతయ్యకి నస్యం డబ్బా, అమ్మకి పెద్ద తువ్వాళ్లు 4. ఇప్పుడివన్నీ ఎందుకే పిల్ల? అమ్మమ్మ నవ్వితే అమ్మకన్నా చాలా బావుంటుంది. శారద వంట అది నేర్చుకుంటుందా? ఇంట్లో నీకు అదే సాయం మరి. అమ్మ శారద పిన్నిని దగ్గరగా తీసుకుంది. చేస్తుంది సాయం. నువ్వెంత చేసేదానివో అది అంతే చేస్తుందిలే. రాత్రి భోజనాలయ్యాక అమ్మమ్మ దగ్గరే నేను. ప్రసాదు, సుమతి శతకంలో పద్యం ఒకటి చెప్పరా? చెప్పులోను రాయి చెవిలోను జోరీగా మొదలెట్టేశాను నేను. బడుద్దాయి, ఇది వేమన శతకంలో పద్యంరా. అమ్మమ్మ, నాకిదే వచ్చు. మా కాన్వెంట్లో తెలుగు పద్యాలు నేర్పరు మరి. ఒరే, నీకు అక్కరకురాని చుట్టము పద్యం తెలీదు? అప్పుడెప్పుడో నేర్చుకున్నాను, ఇప్పుడు జ్ఞాపకం లేదు అంటూ బుర్రగోక్కున్నాను. ఏదన్నా మంచి కథ చెప్పమ్మమ్మా. ఆంజనేయుడు లంకాదహనం చెప్పనా? దహనం అంటే ఏంటమ్మమ్మా? ఒరే, నీ క్లాసులో రామాయణం, భారతం కథలుండవా? డేవిడ్ గోలియత్తుంటాయి, సిండ్రిల్లా కూడా ఉంటుంది. అమ్మమ్మ జాలిగా చూసింది. దగ్గరకు తీసుకుని లంకాదహనం కథ చెప్పింది. కొడుతూ విన్నాను. అడ్వెంచర్స్ ఆఫ్ హనుమాన్ ఉంది కాని పరీక్షకి ఇంపార్టెంట్ కాదని చెప్పలేదు. ఆఖర్న హనుమాన్ చాలీసా చదివింది. అంత చీకట్లోనూ చూడకుండా ఎలా చదివేసిందో అంత పొడుగు పద్యం. వింటుంటే వచ్చేసింది నిద్ర. అమ్మమ్మ ఏం చదివిందో అనే సందేహంతో నిద్రలేచాను. శారద పాట క్లాస్కెళ్ళింది. అమ్మ పక్క వీధిలో రాజమ్మత్తయ్యని చూసొస్తానని వెళ్ళింది. తాతయ్య కుర్చీలో చుట్ట కాల్చుకుంటే మీసాలు కాల్తాయేమో అని చూస్తూ కూర్చున్నాను నేను. అమ్మమ్మ ఏం చదివింది? సుమతి శతకం, వేమన శతకం ఎలా తెలుసో? చీకట్లో తడుముకోకుండా అంత పెద్ద చాలీసా పద్యం ఎలా చెప్పింది? నానమ్మైతే టీవీ చూడటం, విశాలాక్షి పిన్నితో కబుర్లు, పని మనిషిని కోప్పట్టం, అంతే. ఒక్కరోజైనా ఇంతింత పెద్ద పద్యాలు చదవదే? సరిగ్గా అప్పుడే పెద్ద మూట పట్టుకొని
అమ్మగారు అంటూ వచ్చేశాడు ఒక ఆయన. తాతయ్య తెలగరేసి లోపలికెళ్ళు అనేశాడు. అమ్మమ్మ నవ్వుతూ వంటింట్లోంచి వచ్చేసింది. సుబ్బయ్య, ఇస్త్రీకి ఇన్ని రోజులా? ఇంకా ఎవరికైనా అద్దెకిచ్చేశావేమో అనుకున్నాను అంటూ, పెద్దమ్మాయి వచ్చిందోయ్, వీడు ప్రసాదు, మనవడు, కాన్వెంట్లో చదువుతున్నాడు. పరిచయాలు అయ్యాయి. 8 చొక్కాలు, 5 ప్యాంట్లు, 6 పంచెలు, 4 చీరలు, 3 జాకెట్లు. సుబ్బయ్య మూట విప్పి బట్టలు బల్లమీద సర్దుతున్నాడు. ఎంతైందమ్మమ్మా? మీరే లెక్క చేసివ్వండి. ప్యాంట్లు, పంచెలు, చీరలు 4 రూపాయలు, చొక్కాలు 3 రూపాయలు, జాకెట్లు 2 రూపాయలు చొప్పున. ప్రసాదు, లెక్క వెయ్యి, చెప్పు పురమాయించింది అమ్మమ్మ. నేనేం చెబుతాను? అమ్మమ్మ, నా దగ్గర క్యాలిక్యులేటర్ లేదు, పుస్తకం పెన్ను ఉన్నాయా? తప్పించుకుందుకి చూశాను. అమ్మమ్మ అడగ్గానే గుండు మావయ్య పుస్తకం ఇచ్చేసింది. కాని నాకు లెక్క రావట్లేదు. వేళ్లు లెక్క పెట్టుకుంటున్నాను. ఇందులో మల్టిప్లికేషను, అడిషను కలిసి ఉన్నాయి. మరి ఇలా లాభం లేదు అనుకుంది అమ్మమ్మ. తాతయ్యని అడుగుతుందేమో అనుకుంటే, సుబ్బయ్య లెక్క చెప్పు అంటూ వేళ్లు ఆడించుకుంటూ నోట్లోనే గునించేసుకొని, ఇంద సుబ్బయ్య అని 90 రూపాయలు లెక్క కట్టి మరీ ఇచ్చేసింది. సుబ్బయ్య, లెక్క చూసుకో. మీరు చెబితే కాదటమ్మా, మీ లెక్కే కరెక్టు. డబ్బు జోబులో పడేసుకొని, తాతయ్య గారు వస్తాను అంటూ వెళ్ళిపోయాడు సుబ్బయ్య. ఇంత పెద్ద లెక్క నోటుతో ఎలా చెప్పేసిందో. మా టీచర్కే అమ్మమ్మ లెక్కలు చెబుతుంది. అసలు అమ్మమ్మ ఏం చదివిందో? అమ్మని, ఇవాళ పౌర్ణమి, సాయంత్రం 4 ముత్తైదుల్ని పిలిచి సత్యనారాయణ వ్రతం చేసుకుందాం శుభంగా. అమ్మ తలూపింది. బజారుకు వెళ్లి సామాన్లు తేవటం మామయ్య వంతు. ఒరే, చెబుతాను రాసుకో, మళ్ళీ మర్చిపోతావు. లిస్టు చదివేసింది అమ్మమ్మ. సాయంత్రానికి ముగ్గేసి దేవుడి పటం పెట్టింది శారద పిన్ని. దీపాలు వెలిగించి గంటసేపు ఎవరి సాయం లేకుండా ముందు పూజ మంత్రాలు అవి చదివేసింది అమ్మమ్మ. తను కథ చెప్పడం, నేను కొబ్బరికాయ కొట్టటం. ఎంత బావుందో దేవుడి కథ అమ్మమ్మ చెబుతుంటే. అన్నపూర్ణ, నీ చేతి ప్రసాదం తినడానికైనా దేవుడు వస్తాడమ్మా, అమృతమే అని అంతా మెచ్చుకున్నారు. ఒకసారి నాన్న ఇలానే వ్రతం చేయించాడు. పంతులుగారు పుస్తకం పట్టుకొని అంతా చదువుతూ చూసి కాపీ కొట్టేశాడు. కాని అమ్మమ్మ అలా కాదు. పుస్తకాలు ఏమీ లేకుండా మంత్రాలు కథలు ఎంత చక్కగా చెప్పిందో. అసలు అమ్మమ్మ ఏం చదివిందో? ఏదో పెద్ద క్లాసే చదువుంటుంది మరి. ఈ కథ గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని ఇంట్రెస్టింగ్ కథల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి.